నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. ఎస్, ఏపీలో రకరకాల పథకాల ద్వారా రకరకాల పేర్ల ద్వారా పేర్లు మాత్రం చాలా క్యాచీగా ఉంటున్నాయి అనుకోండి, అది వేరే సంగతి. సో ప్రజల్లోకి వెళ్లేందుకు చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. సో మొన్నటికి మొన్న చేపట్టిన కార్యక్రమం జగన్ అన్నకు చెబుదామని ఎంతవరకు సక్సెస్ అయింది? కొంతమంది అంటున్నారు చెప్పినా వినడం లేదు అని. మీరేమంటారు? రైట్, మనం దీని గురించి గతంలో మనం ఒక 2-3 సార్లు మాట్లాడుకున్నాం. సాధారణంగా మనకి ప్రభుత్వ పరిపాలనలో ఎట్లా ఉంటుంది అంటే డీసెంట్రలైజేషన్. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏదైతే చెప్తున్నదో 3 రాజధానులు లేకపోతే ఇట్లా డీసెంట్రలైజ్డ్గా ఉంటే అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు వాళ్ళు. అంటే ఒక్కొక్క చోట కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుందని. ఖచ్చితంగా అది 100కి 100 రూపాయలు వాస్తవం అయినప్పటికీ కూడాను మనకు ఉన్నటువంటి బ్యూరోక్రసీ ఏదైతే ఉందో ఆ బ్యూరోక్రసీ ఆ విధంగానే పనిచేస్తుంది. చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి హైరార్కీ, జాయింట్ సెక్రటరీ, ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇట్లా హైరార్కీతో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మనకి సెక్రటరేట్లో అంటే ఒక ప్రభుత్వ ఆఫీసెస్ దాంట్లో మొత్తం మనకి 33 శాఖలు ఉంటాయి. ఈ 33 శాఖలకు సంబంధించి 33 కమిషనర్లు ఉంటారు. దానికి సంబంధించి ఒక పెద్ద వ్యవస్థే ఉంటుంది. వీళ్ళందరికీ మళ్ళీ పైన రిపోర్టింగ్, వీళ్ళ పైన రిపోర్టింగ్, మళ్ళీ హైరార్కీ ఉంటుంది. అట్టడుగు స్థాయి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఈ బిళ్ళ బంట్రోత్ అంటాము, లేకపోతే ఏదైనా ఉంటుంది. వీళ్ళ మధ్యలో ఏ హైరార్కీలో ఏ ఒక్క మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కానీ ఈ హైరార్కీ మొత్తం తెగిపోతూ ఉంటుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏదన్నా ఒక సమస్య పని ఉందంటే, ఉదాహరణకి రెవెన్యూ శాఖను తీసుకున్నట్లయితే, రెవెన్యూ డిపార్ట్మెంట్ని తీసుకున్నట్లయితే భూ వివాదాలకు సంబంధించి అధికంగా వీళ్ళ దగ్గర సమస్యలు వస్తుంటాయి. మనకి న్యాయ వ్యవస్థ కావచ్చు, రక్షణ వ్యవస్థ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని కేసులు అయితే మనకు నమోదవుతుంటాయో అంతకు మించి మనకేంటంటే రెవెన్యూ శాఖలో ఏంటంటే మనకు తెలియదు. ఆఫీస్కి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తాం కాబట్టి అక్కడ ఎంత పని ఉంటుంది, ఏం పని చేస్తారన్నది చాలామంది తెలియదు. కానీ రెవెన్యూ శాఖలో ఉన్నంత లొసుగులు కానీ అన్ని లోటుపాట్లు కానీ ఇంకెక్కడ ఉండవు. ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, భూమికి సంబంధించి వివాదాలు ఏదైనా ఉంటే అది రాజకీయ నాయకుల దాకా వెళితే అది అసలు ఒక కొలికి రాదు. ఎందుకంటే సివిల్ కేసెస్ ప్రొలాంగ్ అవుతుంటాయి. ఖచ్చితంగా దాన్ని ఒక రోజు దాన్ని కట్ చేసేసారు, దాన్ని తెమిల్చరు. దానివల్ల అందరికీ లబ్ధి ఉంటుంది. అది సెకండరీ పాయింట్ ఆఫ్ వ్యూ. అది మనకి కరప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే అది పెద్ద ఇది. తాజాగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ గారు ఏం చేశారంటే స్పందన కార్యక్రమంతో ఇటువంటి సమస్యలు వినేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఆయన క్రియేట్ చేశారు. దాంట్లో మిశ్రమ స్పందన, కొన్ని చోట్లయితే అసలు స్పందన రాలేదు. సరే, స్పందన రాలేదు కదని చెప్పేసి మళ్ళా ఎలక్షన్స్ దగ్గర పడుతుండడంతో ఈ సమస్యలంతా కొంచెం కొంచెంగా పేరుకుపోయి ఇప్పుడు పెద్ద గుదిబండగా మారింది ప్రభుత్వాలకి. దానిని సాల్వ్ చేయడం కోసం అని చెప్పేసి 1902 ఒక టోల్ ఫ్రీ నెంబర్తో జగన్ అన్నకు చెబుదాం అనే ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఈ మధ్యకాలంలో. దానికి నాంది ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకు ఒక స్టిక్కర్ తీసుకొని ఎవరెవరింటికి ఏ రకాలుగా లబ్ధి చేకూరిందో స్టిక్కర్లు తీసుకొని ఎమ్మెల్యేలు, మంత్రులు ఇళ్లకు వెళ్ళినప్పుడు నిరసన సెగ తగిలింది. రోజా లాంటి వాళ్ళకు, ఇతర లాంటి వాళ్ళకు గల్లీలో రానివ్వలేదు. ఒకనొక సందర్భాన్ని అయితే రోడ్డు మీద ఒక కుక్క కనుక అది తింటుంటే ఆ కుక్క మీద కేసు పెడతారని చెప్పి ఒక మంత్రి అన్నాడు. సో ఇంతటువంటి అత్యున్నతమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు ఆ కోటరీలో ఉన్నారు. కమింగ్ టు ఈ జగనన్నకు చెబుదాం ప్రోగ్రాం గురించి మాట్లాడుకున్నట్లయితే ఆ స్పందనకి మంచి స్పందన రాకపోవడంతో దీన్ని తీసుకొచ్చిన తర్వాత మీకు ఏ సమస్య ఉన్నా కానీ దీనికి చెప్పుకోండి, ఇది డైరెక్ట్గా మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో అది నాతో మాట్లాడుతున్నట్టుగానే పరిగణలోకి తీసుకోండి అంటూ దానికి ఒక వైఎస్ఆర్ నెంబర్ అంటే ఒక నెంబర్ వస్తుంది మనకి. ఒక ఫిర్యాదు చేయంగానే ఒక నెంబర్ మనకి SMS రూపంలో వస్తుంది. దానికి ఫాలోఅప్ కావాలి. దీనికి ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? మనం ఒక ఫిర్యాదు చేయంగానే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు ఇదిగో నువ్వు సమస్య గురించి నువ్వు టోల్ ఫ్రీ నెంబర్ చెప్పావు కదా, ఇదిగో నీ సమస్య ఏంటి, లేకపోతే నీ సమస్య ఇంతవరకు పరిష్కారం అయింది, లేకపోతే నీ సమస్య పరిష్కారం కాదు, వివరాలు తీసుకొని ఎక్కడైతే మనకు ఆ సమస్య దగ్గరికి వెళ్తారో అక్కడ మనం ఒక ఫోటో తీసుకొని వాళ్ళతో మాట్లాడినట్టుగా, ఇదిగో నీ ప్రాబ్లం సాల్వ్ అయిందనో, నీ ప్రాబ్లం ఇక్కడ దాకా ఉందనో ఆ అప్డేషన్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా ఏం జరగట్లేదు, ఈ ప్రాసెస్ ఏం జరగట్లేదు. అసలు ఎవరు మన దాకా రావట్లేదు, ఆ సమస్యను పరిష్కారం కావట్లేదు. కానీ ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో వాడికి ఒక 4 రోజుల తర్వాత యువర్ ప్రాబ్లం వాజ్ రిజాల్వ్డ్, మీ ఫిర్యాదు సమస్యని పరిష్కరించబడింది. సో దాంతో అక్కడ ఏమవుతుందంటే ఆ సమస్యను అక్కడ క్లోజ్. కానీ వాస్తవానికి అక్కడ అయిందంటే సమస్య పరిష్కారం కాలేదు. ఏమవుతుంది, అక్కడ
ప్రభుత్వ లెక్కల్లోనేమో ఫిర్యాదులు వచ్చినవి కనిపిస్తున్నాయి, ఫిర్యాదులు సాల్వ్ చేసినవి కనిపిస్తున్నాయి, కానీ వాస్తవంలో క్షేత్రస్థాయిలో ఆ ఫిర్యాదు అనేది అసలు సాల్వ్ కావట్లేదు. సో మళ్ళీ ఏమైంది, మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ కన్సర్న్ డిపార్ట్మెంట్లకు మళ్ళీ కలెక్టర్ల చుట్టూ మళ్ళీ మొదలుపెట్టారు. వాళ్ళు అంటున్నారు, అరే బాబు మీకు దానికోసమే కదా మీకు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిందంటే, లేదు సార్ మీకు మెసేజ్ అయితే వచ్చింది కానీ మాకు ప్రాబ్లం సాల్వ్ కాలేదని చెప్పేసి ఒక 26 శాఖలకు సంబంధించి మళ్ళీ అవన్నీ మళ్ళీ రీఓపెన్ చేశారు. మనకి పోలీస్ స్టేషన్స్లో కనుక మళ్ళీ కేసులు రీఓపెన్ చేసినట్టుగా వీటన్నిటిని మళ్ళీ రీఓపెన్ చేశారు. చచ్చినడం మళ్ళీ ఏమవుతున్నాడు, ఒక్కొక్కటి సమస్యని మళ్ళీ మాట్లాడుకుంటూ రావటం. సెకండ్ టైం వస్తున్నప్పుడు ఏదైతే కొంచెం సివియారిటీ పెరిగిన తర్వాత అప్పుడు అధికారి అసలు ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ఫిర్యాదుదారుడి దగ్గరికి వెళ్ళి రావటము, లేకపోతే సమస్య గురించి మాట్లాడటం ఇప్పుడు మొదలుపెట్టారు. సో ఏమైందంటే ఇట్లా ఒక కలెక్టర్ ఆఫీసులో 200, 250, 300 మంది మళ్ళీ పొద్దున్న 10 బారులు తిరగడం మొదలుపెట్టారు వీళ్ళు. సో ఒక్కొక్క మంచి పని కోసం అని చెప్పేసి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఒక ప్రోగ్రాం పెడుతున్నారు, కానీ దాన్ని ఫాలోఅప్ చేసేది కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, సక్సెస్ రేట్ కావచ్చు, ప్రాబ్లం సాల్వ్ అయింది, ఇదేం ఉండట్లేదు. అన్నీ మధ్యలోనే ఆపేసే స్టేజ్కి వీళ్ళు వెళ్తున్నారు. దీని కారణంగా ఏమవుతుందంటే ఈ జగనన్నకు చెబుదాం ప్రోగ్రాం కూడా ఒక విధంగా అటర్ ఫ్లాప్ అని చెప్పుకోవాలి. సో అటర్ ఫ్లాప్ అని ఎందుకు అంటున్నారంటే మనకి సక్సెస్ అయింది అని తెలిస్తే దాని గురించి మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు. అవును, ఎందుకు ఒక టీవీ ఛానల్ డిబేట్ లో బండ్ల రామయ్య గారు కాల్ చేసినప్పుడు ఎన్నిసార్లు కాల్ చేశారు, అందరూ లైవ్ లో చూసారు. సో అక్కడే తెలిసిపోయింది ఆ పథకం ఎంతవరకు ప్రజల వద్దకు వెళ్ళిందో అని. ఎందుకంటే పెద్దవాళ్ళు ఫోన్ చేస్తేనే అందుబాటులో లేనప్పుడు ఇక సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు చేస్తే ఎవరు లిఫ్ట్ చేస్తారు? అదే రోజు ఏమైందంటే చాలా సందర్భాలలో చాలా టీవీ డిబేట్లలో అందరూ ఒక విషయాన్ని చాలా ప్రధానంగా చర్చకు తీసుకొచ్చారు. మీ భూమికి సంబంధించినటువంటి సివిల్ లిటిగేషన్స్ ఏమన్నా ఉంటే అవి దయచేసి ఈ టోల్ ఫ్రీ నెంబర్కి తీసుకురావద్దు. మీ స్థలము ఇవాటికి కాకపోతే రేపటికో కనీసం దక్కుతుంది. మీరు ఇక్కడికి తీసుకొచ్చారంటే మీ సర్వే నెంబరు లేకపోతే డాక్యుమెంట్ నెంబరు మీరు చెప్పారంటే ఎప్పటికీ అది మీ స్థలం కాదు అంటూ కూడా ఒక సెటైరికల్గాను ఒక జాగ్రత్తగాను అప్పట్లో టీవీ డిబేట్లలో అందరూ ఒక సలహాగా చెప్పారు. దానికి తగ్గట్టుగానే ప్రజలు స్పందించి ఆ సివిల్కి సంబంధించినటువంటి ఏవి రాలేదు. ఇదిగో ప్రభుత్వ భూమి ఉంది, ఆ ప్రభుత్వ భూమిలో ఎవడో కబ్జా చేసి కడుతున్నాడు, దానికి సంబంధించి వాళ్ళు ఇది చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చి ఏం చేయట్లేదు. ఇదిగో మీ దాంట్లో నువ్వు ఒక కంప్లైంట్ చేసావు కదా, గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నారని చెప్పావు కదా, మేము వాళ్ళకి చెప్పాము కట్టద్దని చెప్పాము, వాళ్ళు ఆపేశారంటారు. నెక్స్ట్ డే పొద్దునకి వెళ్తే నిన్నటిదాకా 10%, 20% జరిగిన పనికి ఒక వారం తర్వాత వెళ్తే 60% అయిపోతున్నది. సో మనం చేసిన ఫిర్యాదు ఏదైతే ఉందో, ఎందుకంటే ప్రభుత్వ పెద్దల అండదండలతో వాళ్ళు ఆ పనులు చేస్తుంటారు కాబట్టి అది ఆగదు. ఇట్లాంటి వ్యవహారాలే మళ్ళీ 2-3 సార్లు రిపీటెడ్గా రావటం, నాలాల మీద అక్రమ కట్టడాలు, ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇది ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ వినరు. ఎందుకంటే ఇది చేసేది ప్రభుత్వ పెద్దల అండదండలతో చేస్తారు కాబట్టి. సో ఇటువంటి సమస్యలతో మళ్ళీ ఈ జగనన్నకు చెబుదాం ప్రోగ్రాంకి రావటం ఇది కూడా మళ్ళీ ఇంకొకసారి ఫ్లాప్ అయినట్టుగా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో మీరు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు కాదు, అది నాతో మాట్లాడుతున్నట్టుగానే లెక్క అన్నటువంటి ఆయన ఇప్పుడు ఆ సమస్యను పరిష్కారం కాలేదని చెప్పి మరి ఆయన నోటితోనే ఒప్పుకుంటారా, లేకపోతే ఈ ప్రోగ్రాన్ని కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే స్పందన మాత్రం నిల్లు. ప్రాబ్లమ్ సాల్వ్ ఏదైతే ఉంటుందో దాంట్లో హార్డ్లీ ఒక 5-10% తప్పిస్తే మ్యాక్సిమం కవర్ కావట్లేదని మన తాజాగా నివేదికలు కావచ్చు, వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలు కావచ్చు మనకు అది రుజువు చేస్తున్నాయి. బట్ చూడాలి దీని మీద మళ్ళీ ఏమైనా ఇంకొకసారి రివ్యూ మీటింగ్ పెడతారా, లేకపోతే ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తారా, మళ్ళీ ఆఫ్ చేస్తారా అనేది ద బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ.